ఎన్ఆర్ఐస్ ఎవరైతే రిటైర్మెంట్ కోసం ఇండియాకి రావాలని అనుకుంటున్నారో, సో వాళ్ళందరికీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? చాలామంది రియల్ ఎస్టేట్ చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్ చేస్తారు. సో ఎలాంటి గైడెన్స్ లేకుండా వాళ్ళ మనీ అనేది చాలా డైవర్సిఫికేషన్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ప్రాపర్గా ఒక ప్లాన్ అంటూ ఇవ్వడం జరిగింది. సో ఎన్ఆర్ఐస్ ఎవరైతే రిటైర్మెంట్ ప్లాన్ కోసం ఇండియాకి రావాలని అనుకుంటారో వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఇంకా క్లారిటీ వచ్చింది. అండ్ మా పేజ్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నేహల్. సార్, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఎవరైతే లేట్ 40s కానీ లేట్ 50s కానీ ఇండియాకి వచ్చి సెటిల్ అవ్వాలనుకుంటారో, సో వాళ్ళకి ఇండియాలో ఎలాంటి ఫినాన్షియల్ ప్లాన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ ఎలా ఉన్నాయి సార్? సో ఎన్ఆర్ఐస్ యాక్చువల్లీ ఏంటంటే ఇది క్వైట్ కామన్. ఇప్పుడు రెగ్యులర్గా ఏంటంటే ఒక 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు బ్యాక్ యూఎస్కి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళకి చాలామందికి ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఫ్యామిలీ రీజన్స్ కోసం కావచ్చు, ఆ రిటైర్మెంట్ కోసం సరిపడా సంపాదించాం కాబట్టి రిటైర్మెంట్ కోసం కానీ ఇండియాకు వద్దాం అనుకుంటారు. సో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు అనే కన్నా కూడా ఫస్ట్ కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. సో అంటే వాళ్ళు ఏమేమి పాయింట్స్ కన్సిడర్ చేయాలి, ఏది ఫైనాన్షియల్గా ఏమేమి పాయింట్స్ కన్సిడర్ చేయాలి బిఫోర్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసే ముందు, ఎట్లాంటి చోట నష్టపోవచ్చు, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి పక్కా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ సడన్ డిసిషన్. ఎవరైనా సరే ఇండియాకి మూవ్ అవ్వడం అనేది వేరే కంట్రీ నుంచి, ఎస్పెషల్లీ యూఎస్ నుంచి, ఇట్స్ ఏ ప్లాన్డ్ డిసిషన్ ఉంటుంది. వెరీ రేర్లీ జాబ్ పోయి అది వెరీ ఎర్లీ స్టేజ్ వాళ్ళు ఉంటారు, కానీ చాలామంది ఏంటంటే ముందే ప్లాన్ చేసుకుంటారు. సో దీనికి ముందు ప్లాన్ చేసుకున్నప్పుడు ఏంటంటే క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ ముందే ప్లాన్ చేసుకోవాలి. నువ్వు ఎక్కడ ఉంటావు, ఫస్ట్ క్వశ్చన్ వేర్ డూ యూ స్టే, దాన్ని బట్టి చాలా థింగ్స్ మారుతాయి. అంటే లొకేషన్ అంటారు. ఎస్, నువ్వు వచ్చేది ఇండియాకి వస్తున్నావు, ఇండియాలో ఎక్కడ ఉంటున్నావు, ఒక ఊర్లో ఉంటున్నావా, మీకు ఆల్రెడీ హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఉంటున్నావా అనేది ఫస్ట్. అక్కడ కూడా ఇంపార్టెంట్ ఏంటంటే నీకు ఆల్రెడీ ఇల్లుందా, ఓన్ ఇల్లుందా, ఆర్ కొందాం అనుకుంటున్నారా, ఆ డిసిషన్ ఆల్సో ఫస్ట్ నీడ్స్ టు బి మేడ్. బికాజ్ చాలా కొద్దిమంది మాత్రమే అంటే ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉండి ఇక్కడికి వచ్చి రెంట్ ఇంట్లో ఉండాలనే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఒక సొంత ఇల్లు ఉండాలనేది ఉంటుంది. కొద్దిమందికి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అక్కడ ఉందాం అనుకుంటారు. బట్ చాలామందికి ఏంటంటే అక్కడి వాతావరణము, అక్కడి అలవాటు పడ్డాక, లైఫ్ స్టైల్ అలవాటు పడ్డాక మళ్ళీ మన ట్రెడిషనల్ మన పాత ఇంట్లో కానీ ఉండే కన్నా కూడా మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే లైఫ్ స్టైల్ అనేది మోరల్లెస్ సిమిలర్గా ఉండొచ్చు అనేవాళ్ళు ఉంటారు. సో దానికోసం ఫస్ట్ డిసిషన్ షుడ్ బి వేర్ షుడ్ ఐ స్టే. ఎందుకంటే ఇది ఒకటే కాదు, లైఫ్ స్టైలే కాదు, హెల్త్ కేర్ కూడా. మనకు రిటైర్ అయ్యాక ఆరోగ్య సమస్యలు కానీ అవి వచ్చినప్పుడు క్విక్గా మంచి టర్షరీ హెల్త్ కేర్, మంచి హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్స్ ఎక్కడున్నాయి, యాక్సెసిబిలిటీ ఎంత దూరం ఉంది, మిగిలిన ఫెసిలిటీస్ అన్నీ ఎక్కడున్నాయి. సో ఫస్ట్ డిసిషన్ హ్యాస్ టు బి మేడ్. అది స్పాంటేనియస్గా నేను వచ్చాక చూసుకుంటా అంటే మాత్రం చాలామంది తర్వాత ఇబ్బందులు పడతారు. ముందు నుంచి ఒక 1.5 year ముందు నుంచి చేయాల్సిన పని, దట్ ఈజ్ వన్. సెకండ్, మీతో పాటు మీ తర్వాత మీ పిల్లలు, వాళ్ళ ప్లాన్ ఏంటి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ రిటైర్మెంట్ అయితే థ్యాంక్ఫుల్లీ వాళ్ళ పిల్లలు కాలేజో యూనివర్సిటీ స్టేజ్లో ఉంటారు కాబట్టి పెద్దగా ఇష్యూస్ ఉండవు. బట్ లేదు, వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేట్ ఇండియాలో కావాలి, ఇంకా చదువుతున్నారు వాళ్ళు అంటే ఏం చేయాలి, వాళ్ళకి కావాల్సిన ప్లానింగ్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్కడ చాలా సంవత్సరాలు పనిచేశాక వాళ్ళది 401k అంటారు యూఎస్, అంటే రిటైర్మెంట్ ఫండ్ బేసికలీ. ఆ 401k ఎంత ట్యాక్సేషన్ ఉంది, ఎలా ఒకేసారి తీస్తే పడుతుందా ట్యాక్స్, ఆర్ ఓవర్ ఈ పీరియడ్ ఆఫ్ టైం తీస్తే ట్యాక్స్ తక్కువ పడుతుంది అనేది క్యాల్కులేట్ చేసుకొని ఆ అమౌంట్ని ఇండియాకి తెచ్చుకుంటారా, ఆర్ దాని నుంచి ఎవ్రీ ఇయర్ కొంత విత్డ్రా చేస్తారా అనేది ముందే ప్లాన్ చేసుకోవాలి. అది ఇంకొక ఫైనాన్షియల్. దీంతో పాటు ఇంకా చేయాల్సింది ఏంటంటే చాలామంది మేము రిటైర్ అవ్వాలి అనుకుంటే ఇండియాలోనే ఒక రిటైర్మెంట్ ఫండ్ సెట్ చేసుకోండి. ఆ రిటైర్మెంట్ ఫండ్ కుడ్ బి ఎనీవేస్, అంటే మీ ఇష్టం. మీరు ఇండియాలో ప్రాపర్టీ కొని రెంటల్ ఇన్కమ్ ద్వారానా, ఆర్ ఇండియాలో డైరెక్ట్ ఈక్విటీ పెడతారా, ఆర్ ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ కొంటారా, ఆర్ ఇండియాలో పెన్షన్ ఫండ్స్ కానీ పెన్షన్ ప్లాన్స్ కానీ రిటైర్మెంట్ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేస్తారా, ఆర్ ఇండియాలో ప్లాట్లు కొంటారా, వేది కొంటారా అనేది మీ ఇష్టం. అది డిపెండ్స్ ఆన్ ద ఇన్వెస్టర్స్, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళకున్న ఇండియాలో ఉన్న సపోర్ట్ కానీ వాళ్ళ అనుభవం బట్టి చేయాల్సిన పని. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ట్రాన్సిషన్ టైంలో మన ట్యాక్స్ రెసిడెన్సీ స్టేటస్ కూడా మారుతుంది. అంటే మీరు మొత్తం రెసిడెంట్ అక్కడ కాదు, ఇక్కడ కాదు. సో RNOR అంటారు. ఆ స్టేటస్లో ఇండియాలో నీ ఇన్వెస్ట్మెంట్స్కి కానీ నీకు ఎలాంటి ట్యాక్సేషన్ ఉంటుంది, మీరు యూఎస్లో యాసెట్స్ ఉంచుకుంటే ఎలాంటి ట్యాక్సేషన్ ఉంటుంది,
ఓకే. అండ్ అదొకటి. అక్కడి నుంచి మూవ్ చేసినప్పుడు ఎలా మూవ్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. మీకు ఎన్ఆర్ఈ అకౌంట్లున్నాయా? ఎన్ఆర్ఓ అకౌంట్లున్నాయా? దేని ద్వారా డబ్బులు తెస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ కుదిరితే ఐడియల్‌గా ఒక 5, 6 ఇయర్స్ టైం ఉంది అంటే అంటే ఇండియాకి మూవ్ అవ్వాలంటే ఎలాంటి ప్లేస్ ఎన్ఆర్ఈ ద్వారా ఇన్వెస్ట్ చేయండి. ఆర్ గిఫ్ట్ సిటీ ద్వారా ఇన్వెస్ట్ చేయండి. ఒక 4, 5 ఏళ్ల సంవత్సరాలకి. మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఎటువంటి ట్యాక్స్ ఇండియాలో కట్టకుండా అడిషనల్ రిటర్న్స్ జనరేట్ అవుతాయి. ఓకే. సో, అదొక మెథడ్. అంటే ఒక మీ టైం ఒక 3, 4 ఇయర్స్ ఉందంటే గిఫ్ట్ సిటీ ఈజ్ వండర్‌ఫుల్. ఓకే. ఆర్ తొందరలో రాబోతున్నానంటే ఎన్ఆర్ఈ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ కూడా. మీరు పీఎంఎస్ ఉంది, ఏఎఫ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఎస్ఐఎఫ్ ఉంది. ఇవన్నీ కూడా ఏందంటే చాలా డిఫరెంట్ మెథడ్స్. ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని, ఈ ఎన్ఆర్ఐతో డీల్ చేసే అడ్వైజర్స్‌తో ముందే మాట్లాడితే మీకు డాక్యుమెంటేషన్ కానీ, ఈ డౌట్స్ కానీ ఇవన్నీ కూడా క్లారిటీ వస్తుంది. మంచి ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు ఎవరైతే చాలామంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 100, 150 మంది ఎన్ఆర్ఐస్‌కి మల్టిపుల్ కంట్రీ అట్లా చాలామంది ఉన్నాం. అట్లాంటి వాళ్ళని చేస్తే ఏంటంటే మీకు ప్రాపర్ గైడెన్స్ స్ట్రక్చర్డ్‌గా ఏమేం ప్లాన్ చేసుకోవాలి, ఇంటి విషయంలో ఏంటి, ఏ ఖర్చులు ఎన్ని, ఫస్ట్ ఇయర్ రాగానే ఎట్లాంటి ఖర్చులు ఉంటాయి, అన్నిటికన్నా మళ్ళీ ఇన్సూరెన్సుల ఖర్చులు ఏంటి, ఆ తర్వాత మీకు వచ్చే రెగ్యులర్‌గా వచ్చే ఖర్చులు ఏంటి అని ఒక ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టు ఫండ్స్ డిప్లాయ్ చేసుకొని ఇక్కడికి ఎక్కడెక్కడ చేసుకొని దాని నుంచి వచ్చే రెవెన్యూస్ కూడా క్యాష్ ఫ్లో కూడా ప్లాన్ చేసుకుంటే ఏంటంటే సడన్ షాక్ కాకుండా ఏదో వచ్చాక చూసుకుందాంలే అని చాలా మటుకు ఏంటంటే 2 కేటగిరీస్ అకార్డింగ్ టు మీ ఎక్కువగా మోసపోతూ ఉంటారు ఆర్ డిసీవ్ అవుతారు. వాళ్ళు ఎన్ఆర్ఐస్ హూ కమ్ బ్యాక్ టు ఇండియా, వాళ్ళ దగ్గర వాళ్ళు, తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ ఐడియాలు చెప్తూ ఉంటారు. ఈ ప్లాట్ బాగుంది, ఇందులో బిజినెస్లో పెట్టండి, ఇందులో పెట్టండి అని వాళ్ళు తెచ్చిన డబ్బుల్ని 4 నెలల్లోనే అన్ని చోట్ల డైవర్సిఫై చేయించి ఎటువైపు నుంచి కాకుండా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ సార్ తీసుకెళ్తారు. ఇక్కడ నా క్వశ్చన్ అంటే ఇప్పుడు రాంగ్ డైవర్సిఫికేషన్ అక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అని. సో ఒక ఎన్ఆర్ఐ ఒక లేట్ 50s ఎవరైనా ఇండియాకి వస్తే వాళ్ళ దగ్గర సరిపడా కార్పస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోట్లలోనే ఉంటుంది. సో ఇందాక మీరు పిఎంఎస్ చెప్పారు, ఏఎఫ్ చెప్పారు. సో ఎవరైనా ఒక ఎన్ఆర్ఐ ఇండియాకి వచ్చినప్పుడు ఏఐఎఫ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో ఒక ₹1,00,00,000 మాత్రమే. సో మీ డెసిషన్ ఏంటి? ఇప్పుడు మీరు ఎలా అంటే మీరు ఏఎఫ్లోనే అక్యుములేట్ చేయమంటారా, లేకపోతే 2 పిఎంఎస్లు తీసుకోమంటారా? క్వశ్చన్ ఈజ్ గుడ్. సో ఐడియల్లీ ఏంటంటే ఇండియాకి వచ్చాక వాడదాము అనుకుంటే మాత్రం ఏఎఫ్ బెట్ ట్యాక్సేషన్ వైజ్. ఏఎఫ్లో ఏంటంటే నువ్వు ప్రతి సంవత్సరం నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కొన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసేసి అక్కడి నుంచి ఎప్పుడు విత్డ్రా చేసినా నువ్వు ట్యాక్స్ కట్టేసి వస్తుంది, ట్యాక్స్ పెయిడ్ వస్తుంది. పిఎంఎస్లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. బట్ మీరు అన్నట్టు 2 పిఎంఎస్లో మనం డైవర్సిఫికేషన్ చేసుకోవచ్చు. హై రిస్క్ ఒకటి, హై గ్రోత్ ఒకటి, అండ్ లో రిస్క్ ఒకటి. 2 రకాలుగా డైవర్సిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండిట్లలో చేస్తే. బట్ ఎన్ఆర్ఐస్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఇండియన్ మార్కెట్స్ గురించి తెలియదు కాబట్టి చాలా కొద్ది మంది మాత్రమే ఏఎఫ్ కానీ పిఎంఎస్కి వెళ్తారు. వాళ్ళకు కూడా మార్కెట్లో అనుభవం రావడానికి ఇక్కడి మార్కెట్లో ఎలా పరిస్థితి చేస్తానని అనుకున్నప్పుడు షాక్ సడన్గా గురి కాకుండా కుదిరితే ఇంతకుముందు ఏం ఎక్స్పీరియన్స్ లేకపోతే మ్యూచువల్ ఫండ్ కానీ ఎస్ఐఎఫ్లో పెట్టుకొని స్లోగా ఒక 1 or 2 ఇయర్స్ తర్వాత ట్రాన్సిషన్ వాళ్ళ అవసరాలు ఉంటాయి, చెప్పని అవసరాలు చాలా వస్తాయి, మనం అనుకోని అవసరాలు వస్తాయి. సో అలాంటి వాటికి ముందే ఇట్లాంటివి పెట్టుకొని ఒక కొన్ని రోజుల తర్వాత కావాలంటే షిఫ్ట్ అవ్వడం వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఒక 2-3 సంవత్సరాలు వస్తున్నారంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ ఇండియాలో తీసుకోండి. మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే సడన్గా ఇండియాకి వచ్చాక వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి కొత్తగా తీసుకుంటే. దాని బదులు ముందు నుంచే ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు, 30-40 వేలు ఉంటుంది అంతే. ఫ్యామిలీకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ముందు నుంచే తీసుకుంటే వెయిటింగ్ పీరియడ్ అయిపోతుంది. ఓకే, బై ద టైం వాళ్ళు వచ్చే లోపల మీకు అన్ని ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కూడా కవర్ అవుతాయి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే సడన్గా మనం వచ్చేస్తాము, డయాబెటీస్కి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే రిటైర్ అయ్యాక ఇవే జరిగేటి. అలాంటప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి. సో అందుకోసం ముందు నుంచి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఏంటంటే ప్రాపర్గా విల్ రాసుకోవడం, ఎస్టేట్ ప్లానింగ్, లైఫ్ ప్లానింగ్ వెరీ వెరీ ఎసెన్షియల్. మీకు అక్కడ ఉన్న యాసెట్స్ని, ఇక్కడ ఉన్న యాసెట్స్కి ట్యాక్స్ ఇంప్లికేషన్స్ కానివ్వండి, ఇక్కడికి వచ్చాక లైఫ్ కావాల్సిన ఖర్చులు కానివ్వండి, ఇక్కడ వాట్ డూ యూ వాంట్ టు డూ. చాలామంది వచ్చేసి చాలా తిరగాలనుకుంటారు ఇండియా మొత్తం, దానికి సరిపడా లిక్విడిటీ కానీ లేకపోతే ఏంటంటే కొద్దిమంది వచ్చి పెద్ద ఇల్లు కొనేస్తారు, రెంటల్ కోసం కొనేస్తారు, ప్రాపర్టీస్ కొనేస్తారు. తీరా ఒక 3 సంవత్సరాల తర్వాత క్యాష్ ఫ్లో ఉండదు, ఇబ్బందులకు గురవుతారు. ఆస్తులు ఉంటాయి, యు ఆర్ రిచ్, బట్ చేతిలో డబ్బులు ఉండవు. సో అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా కొంచెం ఒక 50% ఫైనాన్షియల్ యాసెట్స్,
ఒక 30-40% మిగిలిన యాసెట్స్ గోల్డ్ కానీ ఆర్ రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే ఏంటంటే నీకు రిటైర్ అయ్యాక కూడా క్యాష్ ఫ్లో అనేది ఇబ్బంది లేకుండా నువ్వు చేయాలనుకున్న పని, నువ్వు తిరగాలనుకున్నది ఆర్ ఏవైతే ఉన్నాయో అవి ప్రశాంతంగా చేసుకోవచ్చు. అండ్ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ మాత్రం ముందు నుంచే ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్కి ఒక్కొక్క రకంగా ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. సో వాటిని చూసుకుంటూ చేసుకోవడము, మళ్ళీ మీ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ని బ్యాంక్ అకౌంట్స్ని ఒకసారి మీరు ఒక 1 year తర్వాత మొత్తం రెసిడెన్సీ మారుతుంది కాబట్టి అకౌంట్స్ చేంజ్ చేసుకోవడము, అక్కడ నుంచి వచ్చే ఏమైనా డబ్బులు కానీ వాటిని ప్లాన్ చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏదో పేపర్ మీద రఫ్గా రాసుకోవడం కాదు, ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. లేకపోతే మాత్రం తర్వాత ఇబ్బందులు పడతారు, ట్యాక్సేషన్ సడన్గా ఇంపాక్ట్ పడుతుంది, అక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు. సో అందుకే ఇది ర్యాండమ్గా చేయకండి అనేది టేక్ అవే ఫ్రమ్ మై, అంటే ఈ వీడియో షుడ్ బి అట్లీస్ట్ ఒక 1 year 1.5 year ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే స్మూత్ ట్రాన్సిషన్. మీది ఏంటంటే ఇన్ ద ఎండ్ ఏముండాలి, పర్పస్ ఏంటి, మనము పీస్ఫుల్ లైఫ్ కోసం ఇండియాకి మూవ్ అవుతున్నాము, ఫ్యామిలీకి దగ్గర ఉండడానికి, లివింగ్ కాస్ట్ తక్కువ ఉండడానికి, హెల్త్ కేర్ మంచిగా ఉంది అక్కడికన్నా క్విక్గా ఉంటుందని, ఇవన్నీ రీజన్స్తో ఇండియాలో మూవ్ అవుతున్నప్పుడు ప్లీజ్ ప్లాన్ ఇట్ ప్రాపర్గా ఒక ఇంతకుముందు ఏమో కానీ ఇప్పుడు దే ఆర్ సో మెనీ పీపుల్ ఎక్స్పీరియన్స్డ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ కానీ అడ్వైజర్స్ కానీ మీకు ఉన్నారు అవైలబిలిటీ, వాడుకుంటే ఏంటంటే బై ద టైం స్మూత్ ట్రాన్సిషన్ అవుతుంది, మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ఇక్కడ సెటిల్ అయిపోతారు. సో ఇది పర్పస్. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ప్లెంటీగా ఉన్నాయి, అది ఇంకొక వీడియోలో బెస్ట్ అది కవర్ చేయడానికి. బట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, రిటర్న్స్ ప్రొఫైల్ చాలా ఉన్నాయి, రిస్క్ బట్టి, మీ దగ్గర ఉన్న కార్పస్ని బట్టి, మీకున్న పోస్ట్ రిటైర్మెంట్ గోల్స్ని బట్టి లాట్ ఆఫ్ థింగ్స్ చేంజ్ అవుతాయి. సో అవి తర్వాత ఇంకొక సిరీస్లో ఇంకొకసారి చేద్దాము. బట్ ఈ ప్లానింగ్ మాత్రం చాలా ఎసెన్షియల్ అనేది మాత్రం చెప్పాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.